సో నా నా అదృష్టం ఏంటంటే ఇటువంటి క్యారెక్టరైజేషన్ నేను ట్రై చేయలేదన్న అంతే. అది అది అలాగే కశ్యప్ గురించి నేను జంజాల గారితో కానీ క్రేజీ మోహన్ గారితో కానీ కంపేర్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే జంజాల గారు రాసినట్టు రాస్తారని కాదు, జంజాల గారు రాసినట్టు ఎవరు రాయలేరు. ఆ ఎవరూ రాయలేని టైప్ ఆఫ్ హ్యూమరు కశ్యప్ కూడా రాస్తున్నాడు. చాలా కొత్తగా ఉంటుంది. నేను ఇందాక మళ్ళీ చెప్తున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నా అనగనగో రోజులో నా క్యారెక్టర్ ట్రేట్స్ ఏదైనా ఉంటే నేను దాన్ని తీసుకొచ్చి ఇక్కడ దింపేస్తాడు, కానీ రియలిస్టిక్గా తీస్తాడు దాన్ని. అది స్పూఫ్గా ఉంటుంది, స్పూఫ్ కాదు ఇది. ఓకే ఓకే. సో తనొక విచిత్రమైన ధోరణి. ఓకే, పట్టుకొచ్చారు అనగనగా రోజు పట్టుకొచ్చారు అంటే కాదు కదా, ఒక చిన్న అంశం ప్రెజెన్స్, బట్ స్పూఫ్ కాదు, ఎందుకంటే నేను ఉండగా స్పూఫ్ చేయలేదు. అవును, మళ్ళీ నా క్యారెక్టర్ దెబ్బతింటుంది. దాని తాలూకు ఎలా వాడాడు, దాని చిన్న చిహ్నం ఎలా ఉంటుంది అనేది సినిమాలో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైలర్ చూసారా? దాంట్లో పెళ్లి చూపుల మీద అభిప్రాయం ఏంటి అంటుందా? అది యావరేజ్ ఫిల్మ్ అండి, ఓవర్ హైప్ అంటాడు. ఎవరు? మన తరుణ్ భాస్ గారు. ఇప్పుడు తన సినిమా అది, అక్కడతో ఆపేశారు ట్రైలర్లో. యాక్చువల్ దాని ఎక్స్టెన్షన్ ఏంటంటే వాళ్ళిద్దరికి పెళ్లి చూపులు. అది అమ్మాయి పెళ్లి చూపుల మీద అండి అంటే మనకు జరిగే పెళ్లి చూపుల మీద అభిప్రాయం అని అడుగుతుంది. అలాంటివి తను బాగా తీస్తాడు, బాగా చేస్తాడు. ఓకే.